పై ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గురించి, బూచేపల్లి కుటుంబం గురించి మాట్లాడే అర్హత బాలినేనికి లేదని ఫైర్ అయ్యారు. బూచేపల్లి కుటుంబంపై ఎందుకంత కక్ష అంటూ ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి జగన్ పెట్టిన రాజకీయ భిక్షతోనే బాలినేని పదవులు అనుభవించారని వెంకాయమ్మ ఆరోపించారు. 2004 నుంచి సుబ్బారెడ్డి గారు 2004లో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. తర్వాత 2009లో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. 9లో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి, అంటే బూచేపల్లి గెలవకూడదు, ఆయన ఒక్కడే గెలవాలి. మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది, ఆయన అయితే గెలవాలి, ఇంకెవరూ గెలవకూడదు జిల్లాలో. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో ఒకరిని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే, ఓడించాలి, బూచేపల్లిని ఓడించాలి. ఆయన బూచేపల్లిలో గెలవకూడదు, ఆయన గెలవాలి. ఏదైతే ఆలోచనతో ఉన్నారో బూచేపల్లి గెలవకూడదని అనుకున్నారో బూచేపల్లి గెలవలేదు. నువ్వేమైనా గెలిచావా? నువ్వు ఓడిపోయావు కదా. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు, ఖచ్చితంగా పడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట, గెలిచే దమ్ము లేదంట. మరి గెలిచే దమ్ము లేదు. మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో, దమ్ముని బట్టే గెలిచాడుగా. మళ్ళీ 19 నుంచి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన